నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక వీడియో. అంటే వరాహి అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథి అండి. ఈ అష్టమి తిథి రోజు కానీ పంచమి తిథి రోజున కానీ అమావాస్య పౌర్ణమి రోజులలో మనం వరాహి అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉన్నాం, పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే అండి ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా అభిజిత్ నక్షత్రము ప్లస్ మనకి అష్టమి తిథి కూడా సోమవారం నాడు కలిసి రావడం అనేది మహా అంటే మహా విశేషం అండి. ఇంకా ఈరోజు రాత్రిలోపు ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి. ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే కనుక ఒక 28 సార్లు అనుకుంటారో నిజంగా అండి వాళ్ళ చిరకాల కోరిక అంటే ఎన్నో ఏళ్ళుగా మనసులోనే ఉంటూ ఉంటుంది. మనం ఇది చేయాలి అని ఆశపడుతూ ఉంటాం. అలాంటి ఒక కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అనమాట. అంత శక్తి ఉందండి ఈ అభిజిత్ నక్షత్రానికి. ప్లస్ మనకి సోమవారం నాడు కలిసి రావడం కూడా విశేషం. ఇంకా ఆ మంత్రం ఏంటి, ఎలా అనుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈరోజు 21వ తారీఖు అండి. 21 సోమవారం నాడు మనకి ఈ అభిజిత్ నక్షత్రం అనేది వస్తుందని నిన్న కూడా ఒక వీడియో అనేది పెట్టానండి. నిజంగా ఆ నక్షత్రాన్ని చూస్తూ మనం ఒక కోరిక కనుక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని. అలాంటిదే ఈరోజు ఒక శక్తివంతమైన ఒక మంత్రం గురించి కూడా తెలుసుకోబోతున్నామండి. అసలు అభిజిత్ నక్షత్రం అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసము కూడా ఒకసారి చెబుతున్నానండి. అభిజిత్ నక్షత్రము అంటే మనకి మొత్తము కూడా 27 నక్షత్రాలు ఉన్నాయండి. అందులో 28వ నక్షత్రంగా ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఉందన్నమాట. ఈ అభిజిత్ నక్షత్రం అనేదండి నిజంగా శ్రీకృష్ణ భగవానుడండి. అటువంటి ఆయన యుద్ధ సమయంలో ఆయనకి కష్ట సమయం కానీ ఒక విషయం జరగాలి అని అనుకున్నప్పుడు నిజంగా ఈ అభిజిత్ నక్షత్ర సమయంలోనే ఆయన చేస్తూ ఉండేవారంటండి. అందువల్ల ఆయన విజయాలను మాత్రమే చూడగలిగేవారు. అలాంటి శక్తివంతమైన అభిజిత్ నక్షత్రంలో ఎవరైతే పుడతారో, ఎవరైతే పుట్టి ఉన్నారో ఇంతవరకు కూడా అలాంటి వాళ్ళ జాతకంలో కూడా అండి నిజంగా మంచి మంచి విషయాలు అసలు ఊహించని ఇది సాధిస్తాము మనము అని తెలియని కూడా తెలియదండి వాళ్ళకి. అంత సక్సెస్ని చూస్తారనమాట. అలాంటి శక్తివంతమైన అభిజిత్ నక్షత్రం పుట్టిన సమయం అండి ఇది. అందువల్ల మీరందరూ కూడా అండి నిజంగా మనం ఈరోజు సోమవారం నాడు కూడా కలిసి వచ్చింది కాబట్టి, ఎందువల్లంటే సోమవారము మనకి అభిజిత్ నక్షత్రము ప్లస్ అష్టమి తిథి అండి. మనకి సాధారణంగా అంటే అష్టమి అంటే మన వరాహి అమ్మవారిని మాత్రమే కాకుండా కాలభైరవుడికి కూడా మనం పూజలు పరిహారాలు చేయొచ్చు. అలాగే అండి మనకి ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో మనం ఈ మంత్రాన్ని సోమవారం నాడు వచ్చింది కాబట్టి నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు నిజంగా ఎవరో కాదండి, ఆ ఈశ్వరునికి ఎన్నో అవతారాలు ఉన్నాయండి. ఆ అవతారాలలో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఒక అవతారం కాబట్టి నిజంగా ఇలా కలిసి రావడం అనేది చాలా విశేషం అనమాట. అందువల్ల మనం ఒక సక్సెస్ని చూడాలి అని అంటే కనుక ఈరోజు రాత్రిలోపు మనం ఒక పూజలు పరిహారాలు చేసినా చేయకపోయినా సరే మనం ఈ మంత్రాన్ని కనుక శక్తివంతమైన ఒక మంత్రం కాబట్టి ఎందుకు శక్తివంతమైన ఒక మంత్రము అని నేను అంటున్నాను అని అంటే అండి నిజంగా సోమవారం నాడేనండి మనకి ఇక్కడ తమిళ వాళ్ళ ఉగాది వచ్చిందండి మనకి మొన్న 14న. అప్పుడు నేను ఇలాగే అనుకోకుండా గుడికి వెళ్ళామండి. అక్కడ కుబేరుడితో పాటు ఈ పరమశివుడిని కూడా చూడడం అనేది జరిగింది అని చెప్పి కాంచీపురంలో కంచి అంటాము కదా, కాంచీపురంలో ఇలాగా రాజకుబేరుడి ఆలయానికి వెళ్ళామన్నమాట. అక్కడ విశేషంగా రాజకుబేరుడితో పాటు వెనకాలే అండి, ఆయనకి వెనకాలే నిలబడి ఉన్నారనమాట ఇలా పరమశివుడు. ఆ వీడియోను కూడా మీరు ఇంకా కూడా ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియోను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఆయన చెప్పారనమాట, అమ్మ ఇలాగా మనకి సోమవారం నాడు నిజంగా అష్టమి తిథి కానీ పంచమి తిథి కానీ ఇలాగా అభిజిత్ నక్షత్రము ఇలా కలిసి వచ్చిన సమయాలలో కానీ మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా అండి ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అని చెప్పి ఆ కుబేరుడు ఆలయంలో ఉన్న అక్కడ ఆయన గుడి ఓనర్ అండి, ఆయన పర్మిషన్ తీసుకొని మనం అక్కడ వీడియో తీయడం అనేది జరిగింది. ఆయన చెప్పిన ఒక మంత్రం అండి ఇది. ఆ గుడంతా కూడా ఈ మంత్రాన్ని రాసుంచారనమాట. అందువల్ల మీ అందరికీ చెప్తున్నాను. ఆ మంత్రాన్ని మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. ఆ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే లోపు 28 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఒకవేళ మీరు ఒక నాన్ వెజ్ తినేసినా కానీ లేదంటే కనుక ఒక పీరియడ్స్లో ఉన్న వాళ్ళు మాత్రము అనుకోకండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే చాలా శక్తివంతమైన ఒక మంత్రం కాబట్టి మీరు కొంచెం నిష్టగా చేసుకోండి. ఇంకా మంత్రం ఏంటి అని అంటే శివ సఖ
శివ సఖ అని చెప్పి 28 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. 28 అనేది మనకి 28 నక్షత్రాలను సూచిస్తుంది. శివభగవానికి సంబంధించిన ఈ మంత్రాన్ని మనం ఈరోజు అష్టమి తిథి రోజున అనుకోవడం అనేది చాలా విశేషం. కాబట్టి మీ చిరకాల కోరిక ఏదైతే ఉందో, అంటే కోరిక మాత్రమే కాదండి, ఎలాంటి కోరికలైనా సరే మనకి మనసులో ఎన్నో ఏళ్ల నుంచి జరగకుండా కొన్ని ఆశలు అనేది ఉంటూ ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి, డబ్బు సమస్య ఉంటుంది. ముఖ్యంగా డబ్బు సమస్య కూడా అండి. కుబేరుడు ఆలయంలో ఇలాంటి ఒక విషయాన్ని చూడడం, ఆయన ఒక మంత్రాన్ని ఇవ్వడం అనేది, నేను మీ అందరికీ కూడా ఎలాంటి ఒక ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరూ కూడా భవిష్యత్తులో చక్కగా ఉండాలి అని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ అనుకున్నప్పుడు అండి ఈ మంత్రాన్ని ఆయన మనకి తెలియజేయడం అనేది జరిగిందనమాట. మీరు ఇలాగా ఈ మంత్రాన్ని ఒక 28 సార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్. మీ కోరికను మనసులో చెప్పుకుంటూ ఖచ్చితమైన ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అంతేకాకుండా ఈరోజు అష్టమి తిథి కూడా కాబట్టి వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ నిజంగా అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని చెప్పి మనసులో అనుకున్నా సరిపోతుంది. ఇంకా మీరు వారాహి అమ్మవారి ముందు ఒక్క నెయ్యి దీపాన్ని అయినా సరే మీరు వెలిగించితే కనుక చాలా మంచిదండి. వీలైన వాళ్ళు, ఇంకా లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం అమ్మవారిని తలుచుకొని అయినా సరే ఈరోజు వజ్రఘోషం అనే మంత్రాన్ని మీరు ఒక 8 సార్లు అయినా సరే అనుకోగలిగితే నిజంగా అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి మంచి అవకాశం అనేది ఉందండి. ఒక్కసారి ఈరోజు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఈరోజు రాత్రిలోపు. అంతేకాకుండా మీకు వీలైతే కనుక ఒక పుస్తకం అనేది ఉంటే కనుక ఈ మంత్రాన్ని అండి, శివసఖ అనే మంత్రాన్ని మీరు 108 సార్లు బుక్లో కూడా, పుస్తకంలో ఏ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చండి. బ్లూ కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఏ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు అని చెప్పి ఆయన చెబుతున్నారనమాట గుడి వాళ్ళు. నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అంత శక్తి, విపరీతమైన శక్తి కలిగిన ఒక మంత్రం అండి ఇది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా కాంచీపురంలో ఇలాంటి ఒక గుడి ఉందని వెళ్ళి చూడమని వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.